ఇవాళ మేము జియాగూడ స్లాటర్ హౌస్ లో ఉన్నాము. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా జియాగూడ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చినాం. అయితే మేము లంగర్ బాపు ఘాట్ నుంచి జియాగూడ స్లాటర్ హౌస్కి వస్తుంటే ఈ పురాణపూల్ రోడ్ మీద వస్తుంటే మొత్తం కరణ్ సింగ్ రోడ్ మొత్తం మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంకొక సందర్భం ఏంటంటే మధ్యలో వచ్చినాక 100 ఫీట్ రోడ్ అన్నారు. ఆ 100 ఫీట్ రోడ్ ఒక సైడ్ మొత్తం కూడా ఎందుకో పైప్ కోసం దవ్వినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంప్లీట్గా రోడే లేదు దానిలో. అయితే ఇదే రోడ్లో కంటిన్యూస్గా జడ్జిలు పోతుంటారు ప్రతిరోజు. ఇదే రోడ్డు అందరు కూడా హైకోర్టు లాయర్లు జడ్జిలు అందరూ వాడుతూ ఉంటారు. అట్లాంటి రోడ్డు కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది నిజంగా బాధాకరం. ఒక పక్క మూసి ఉంది, అటుపక్క మూసి బఫర్ జోన్లో పాపం పేద ప్రజలందరూ కూడా వాళ్ళు ఉన్నారు. ఇటుపక్క ఈ రోడ్డు సౌకర్యం లేదు. చాలా భయంకరంగా ఈ పరిస్థితి అంతా ఉంది. ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండు, ఈ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి మనము తెలంగాణలో హయ్యెస్ట్ మీట్ ఈటర్స్ ఉంటాం. మనం చాలా పెద్ద ఎత్తున మన దగ్గర మేకలు కన్జ్యూమ్ చేసుకుంటాం. మన హెల్త్ కూడా మంచిది, మన సంస్కృతిలో అదొక భాగం. కాశీలో గంట వేయగాలే, కంచంలో బొక్క వేయగాలంటారు మన దగ్గర దసరా రోజు. అయితే అట్లాంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ మేకలు వీటి సంబంధించిన వ్యాపారం చేసుకునే ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు, కురేషీస్ ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు. ప్రధానంగా ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు. మరి వీరికి సంబంధించి మోడర్న్ స్లాటర్ హౌజులు కట్టించడానికి తెలంగాణ వచ్చినాక కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని చోట్ల కట్టుకోగలిగినాం. కానీ ఇంత పెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ మండీలో మాత్రం మనం ఎందుకో కట్టుకోలేకపోయినాం. సో దీనికి 47 crores శాంక్షన్ అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. 56 ఎంతనో ఎగ్జాక్ట్గా ఎంతన్నా కానీ అది ఇంకా అవసరమైతే ఇంకో 5 కోట్లు ఎక్కువ వేసన్నా కూడా మంచి మోడర్న్ స్లాటర్ హౌస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వానాకాలం వచ్చే లోపల పనులు ప్రారంభించుకుంటేనే సౌకర్యం ఉంటుంది. వానాకాలం వస్తే వీడియోస్ చూసిన నేను అసలు భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లయితే రోడ్ మీద ఉన్నటువంటి మేకలన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయితే అందరూ కూడా మార్కెట్లోకి వస్తారు. ఆ రోడ్ అంతా కూడా మంచిగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం మరి ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతమే ఉన్నది. ఇక్కడ బ్యూటిఫికేషన్ జరగాలంటే మోడర్న్ స్లాటర్ హౌస్ రావడం అన్నది చాలా అవసరం. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికి सबको मेरा सलाम. हम हैदराबाद के दौरे में हैं. 5 दिनों का हैदराबाद का दौरा है. हर दिन 3 कॉन्स्टिट्यूंसीज में जाके जहाँ जहाँ पेंडिंग इश्यूज है ये सारे पेंडिंग इश्यूज हुकूमत के नोटिस में लाने के लिए हम कोशिश कर रहे हैं. ये पेंडिंग इश्यूज के बारे में बात करके फिर डिपार्टमेंट से फॉलो अप करके जरूरत पड़े तो इसके लिए लड़के भिड़ के कुछ भी करके ये पेंडिंग इश्यूज सॉल्व करने की हमारी कोशिश है. इसीलिए हम तेलंगाना जागृति जन्म बाटा के नाम से चल रहे हैं. ये हमारा 4था दिन है हैदराबाद में. आज हम जियागुड़ा के स्लॉटर हाउस में हैं. ये स्लॉटर हाउस को आते आते हम कंटिन्यूसली ये करण सिंह मार्ग और ये 100 फीट रोड ये सारा देखते हुए आ रहे हैं. पूरे रास्ते पे ही बकरी हमारे का बिजनेस हो रहा है, बकरी बेचने का बिजनेस. यहाँ जो स्लॉटर हाउस है, यहाँ जो मंडी है, अब इसको मॉडर्नाइज करने का प्लान बहुत दिनों से पेंडिंग है. इसको इमीडिएटली अमल में लाना चाहिए. सरकार से तकरीबन 50 करोड़ का फंड हुआ है, रिलीज हुआ है बोल रहे हैं, लेकिन आज तक तो काम शुरू नहीं हुआ. जीवो निकला है लेकिन पैसा नहीं आया है. तो मैं सरकार से डिमांड करती हूँ, अगर आप जीवो निकाले तो इमीडिएटली पैसा भी दीजिए, क्योंकि बारिश का मौसम शुरू होने से पहले यहाँ अगर काम खत्म हो गया तो यहाँ के लोगों के लिए बहुत सहूलियत हो सकता है. और ये जो रोड है 100 फीट रोड, यहाँ से ही पूरे जजेस निकलते हैं, जजेस गुजरते हैं हर रोज कोर्ट को जाने के लिए, लॉयर्स चलते हैं. बहुत इंपॉर्टेंट रोड है और सामने बिल्कुल मूसी रिवर फ्रंट है. इसको भी डेवलप करने का सरकार का इरादा है. तो फोकस इमीडिएटली इसके ऊपर कीजिए. और यहाँ का जो आर्यकटिका समाज है, जो कुरैशी समाज है, इन सब के लिए तो यहाँ रोज इनका पूरा लाइफ इसके ऊपर डिपेंडेंट है. तो जल्द से जल्द ये काम खत्म करने का मैं गवर्नमेंट से डिमांड करती हूँ. वो इम्पोर्टेंट है. जीएचएमसी यहाँ का पार्किंग का टेंडर भी 3 करोड़ लेता है, लेकिन ये हमने नोटिस किया कि मंडी के अंदर एक लाइट बल्ब भी नहीं लगाया जीएचएमसी ने, एक पोल भी नहीं डाले, कुछ भी नहीं करे. अगर यहाँ के पार्किंग से आप पैसा वसूल कर रहे हो तो मंडी का डेवलपमेंट के लिए जीएचएमसी इमीडिएटली इंटरेस्ट दिखाना चाहिए. थैंक यू. जय तेलंगाना.
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతు ప్రజలెంట పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో. ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో, తొంగెడు పూనావనమై తరలినావమ్మో. ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మో నీ వెంట నిరుపేదల చేయూత. కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం వస్తూను నడిసే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులేమో కవితమ్మో, పేదల గుండెకు చప్పుడువేమో కవితమ్మో. ఇవాళ మేము జియాగూడ స్లాటర్ హౌస్లో ఉన్నాము. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా జియాగూడ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చినాం. అయితే మేము లంగర్ హౌస్ బాపు ఘాట్ నుంచి జియాగూడ స్లాటర్ హౌస్కి వస్తుంటే ఈ పురాణపూల్ రోడ్ మీద వస్తుంటే మొత్తం కరణ్ సింగ్ రోడ్ మొత్తం మొదలు పెట్టుకుంటే ఇక్కడ దాకా రోడ్ మీదనే మేకలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంకొక సందర్భం ఏంటంటే మధ్యలో వచ్చినాక 100 ఫీట్ రోడ్ అన్నారు. ఆ 100 ఫీట్ రోడ్ ఒక సైడ్ మొత్తం కూడా ఎందుకో పైప్ కోసం దవ్వినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కంప్లీట్గా రోడే లేదు దానిలో. అయితే ఇదే రోడ్లో కంటిన్యూస్గా జడ్జిలు పోతుంటారు ప్రతిరోజు. ఇదే రోడ్డు అందరు కూడా హైకోర్టు లాయర్లు జడ్జిలు అందరూ వాడుతూ ఉంటారు. అట్లాంటి రోడ్డు కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అన్నది నిజంగా బాధాకరం. ఒక పక్క మూసి ఉంది, అటుపక్క మూసి బఫర్ జోన్లో పాపం పేద ప్రజలందరూ కూడా వాళ్ళు ఉన్నారు. ఇటుపక్క ఈ రోడ్డు సౌకర్యం లేదు. చాలా భయంకరంగా ఈ పరిస్థితి అంతా ఉంది. ఖచ్చితంగా దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండు, ఈ స్లాటర్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి మనము తెలంగాణలో హయ్యెస్ట్ మీట్ ఈటర్స్ ఉంటాం. మనం చాలా పెద్ద ఎత్తున మన దగ్గర మేకలు కన్జ్యూమ్ చేసుకుంటాం. మన హెల్త్ కూడా మంచిది, మన సంస్కృతిలో అదొక భాగం. కాశీలో గంట వేయగాలే, కంచంలో బొక్క వేయగాలంటారు మన దగ్గర దసరా రోజు. అయితే అట్లాంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ మేకలు వీటి సంబంధించిన వ్యాపారం చేసుకునే ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు, కురేషీస్ ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు. ప్రధానంగా ఆర్యకటిక వాళ్ళు ఉన్నారు. మరి వీరికి సంబంధించి మోడర్న్ స్లాటర్ హౌస్లు కట్టించడానికి తెలంగాణ వచ్చినాక కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని చోట్ల కట్టుకోగలిగినాం. కానీ ఇంత పెద్ద ఏషియాస్ బిగ్గెస్ట్ మండీలో మాత్రం మనం ఎందుకో కట్టుకోలేకపోయినాం. సో దీనికి 47 crores శాంక్షన్ అయిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. 56 ఎంతనో ఎగ్జాక్ట్గా ఎంతన్నా కానీ అది ఇంకా అవసరమైతే ఇంకో 5 కోట్లు ఎక్కువేషన్ అన్నా కూడా మంచి మోడర్న్ స్లాటర్ హౌస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వానాకాలం వచ్చే లోపల పనులు ప్రారంభించుకుంటేనే సౌకర్యం ఉంటుంది. వానాకాలం వస్తే వీడియోస్ చూసిన నేను, అసలు భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లయితే రోడ్ మీద ఉన్నటువంటి మేకలన్నీ కూడా ఇక్కడ క్లియర్ అయితే అందరూ కూడా మార్కెట్లోకి వస్తారు. ఆ రోడ్ అంతా కూడా మంచిగా అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వరల్డ్ బ్యాంక్ నుంచి 1000 కోట్లు తీసుకురావాలనుకుంటున్న ప్రభుత్వం, మరి ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతమే ఉన్నది. ఇక్కడ బ్యూటిఫికేషన్ జరగాలంటే మోడర్న్ స్లాటర్ హౌస్ రావడం అన్నది చాలా అవసరం. దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.